శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ సనారి విశ్వేశ్వర గురు పరబ్రహ్మార్పణమస్తు. అస్తు. శ్రీ సనారి జ్ఞానామృతం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ మీ తెనాలి మానేపల్లి భాస్కర్ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, సనారి విశ్వేశ్వర సంవాదంబున మహావేదాంత ప్రబంధంబునందు షష్టమాశ్వాసమున కందపద్యములు. లగ్గలగల కుక్కలకును ఎగ్గడి ముగ్గడులు ముగ్గు ఎట్లా తెలుసున్, బిగ్గొర్రె పాలు కాక అగ్గలమా విశ్వనాథ ఆగమ విదుష. లగ్గలగల కుక్కలకు అనగా ఊరకే 4 పుస్తకములు చదివి కుక్కల వలె అరిచే వెధవలకు 3 ముడులు కలిగిన 3 లోకములనే ముగ్గు ఎట్లా తెలుసును? వాడు కసాయి వాని పాలు అయిన గొర్రెవలే యముని పాలు అవును గదా విశ్వనాథ ఆగమ విదుష. రక్షలనేకము గలవని అక్షీ నిదానంబుగన్న అతనవధూతే, సాక్షాత్కరుడని ఎరుగుము ఈ క్షితిపై విశ్వనాథ ఇరుచరణ చరా. రక్షలు అనేకము ఉన్నవన్న నమ్మికతో దృష్టిని నిదానించి చూచిన అతడు అవధూత అయ్యి సాక్షాత్కరుడు అవునని తెలుసుకో ఈ భూమి యందు విశ్వనాథ ఇరుచరణ చరా. యాగంబులెన్ని చేసిన భోగంబగురంబతోటి పూర్ణంబైతే, యోగంబు సాటికెన్నో యాగంబులు విశ్వనాథ యమభట దూరా. యాగంబులు ఎన్ని చేసినా భోగకారిణియగు రంభతోటి పూర్ణము చెందిన ఇంక యోగములతో పని ఏమి? వీటిని మించిన యాగములు ఎన్నో కలవు విశ్వనాథ యమభట దూరా. మనసు చెలించని యోగికి అనువేసుమలోకమంత అతనాయగద, తనువెవరిదౌనో అక్కడ అనుమానమ విశ్వనాథ అమృతాసినవా. మనస్సు ఏమాత్రమూ చెలించని యోగికి ఈ లోకమంతా అణువేసుమా, తానే అంతా నిండి ఉండును, అక్కడ ఆ దేహము ఎవరిదని అనుమానమా విశ్వనాథ అమృతాసినవా. భామామణి తావలసన సామాన్యముగాదు గట్టి సాధనమదియే, రామానుజ భక్తులకును ప్రేమేమో విశ్వనాథ భీకర చరిత. భామామణి తానే వలచిన సామాన్యమైన సాధన కాదు, అది ఘనమైనది. రామానుజ భక్తులైన వారికిది ప్రేమ ఏమో విశ్వనాథ భీకర చరిత. బదులడిగినరు కిత్తురు అదునైతే విత్తువేయు ఆశనుగాదా, అది ఆపైనేమౌనో మది చూడుము విశ్వనాథ మంగళ హృదయ. బదులడిగితే ధనము ఇచ్చెదరు, దేనికి? అదుని చిక్కితే వడ్డీ పొందవచ్చుననే ఆశ వలన గదా. అలా అది ఆ తరువాత ఏమి కలిగించునో మదిలో ఊహించు చూడు విశ్వనాథ మంగళ హృదయ. ఫలమిచునప్పుడు దీవన బలమై గనుపింపవలయు, బలు విధములచే నివిచింది సత్యమచ్చటగలగాదా విశ్వనాథ కర్మత్యాగి. ఫలము ఇచ్చినప్పుడు దీవెన బలమై కనిపించవలెను, పలు రకములుగా సత్యము అక్కడ నిలిచి ఉండును, భ్రమ కాదు విశ్వనాథ కర్మత్యాగి. పట్టున్న పిట్టరిట్టను కుట్టెత్తుచు ఎర్ర కలువ కుండము వైమా, పట్టునొక్కొక్కటి కళలెగ
దట్టంబుగ విశ్వనాథ తత్వప్రచార. పట్టుకొని గట్టిగా పురుగును ముక్కుతో ఉన్న పిట్టవలే దీక్షతో ఎర్ర కలువ స్థానమును పట్టుకొని యోగాగ్ని రగుల్చుమా. అలా ఒక్కొక్కటి పట్టుకొని కళలను దాటవలెను విశ్వనాథ తత్వప్రచార. నా నీనూన ఘనంబులు నేనని ఒగలొందునట్టి నేనెక్కడిదో, తానన్నది ఒక్కటి జగమానే గదా విశ్వనాథ అంబరచేల. నాది నీది ఎక్కువ తక్కువ అనే ఒకలు పొందు, ఆ నేను ఎక్కడిదో తెలుసుకో. తాను అనే ఒక్కటై జగత్తు అనే మానే గదా విశ్వనాథ అంబరచేల. ధనకరుని ఘనము చేతురు ధనమెప్పుడు చాతనట్టి ధర ఏలునయో, తనువుల జన్మ విశేషము పనియేమో విశ్వనాథ పావనమూర్తే. ధనము ఉన్నవానిని ఘనుడుగా తలచుదురు, ధనము చేతనున్నవాడు భూమిని ఏలును గదా, అది పూర్వజన్మల సుకృత విశేషము యొక్క పని అనుకుంటా విశ్వనాథ పావనమూర్తే. దంగిన బియ్యము వంటకు రంగులనేకంబు గలిపి రసవర్గముతో, మింగుచు నవ్వులుచు హాయని పొంగెదరా విశ్వనాథ పుణ్యజననుత. దంచిన బియ్యమును అనేక రంగులు గల రసవర్గములతో కలిపి తినుచు ఆహా ఓహో అని నములుచు మృంగుచు పొంగిపోవుదిరే, ఇదంతా పుణ్యఫలమే గదా విశ్వనాథ పుణ్యజననుత. తానిలుపు రెండు జాములు ఆనిన తత్వంబు నాసికాంతము గలిగే జ్ఞానికి, మోక్షముగాదా మానకుమా విశ్వనాథ మంత్ర విచార. తాని రెండు జాములు నిలిపి చూచిన అతనికి నాసికాంతమునున్న తత్వము ఎరుకగాబడి జ్ఞానముచే మోక్షము కలిగించును గదా, కావున మానకుమా విశ్వనాథ మంత్ర విచార. తలచిన మాత్రము తెలియని ఇలా ఏలిక సూరు చర్య ఇంద్రత్వమదా, ఫలమేమున్నదో ఎరుగున తలపోయుము విశ్వనాథ తత్వప్రసాద. తలచినంత మాత్రము చేత తెలియబడుదు ఆ తత్వము, అది ఏమన్నా ఇలను పాలించు సూర్యుడైన ఇంద్రత్వం అనుకుంటివా? దీనిని బట్టి తెలుసుకో ఆ తత్వము సిద్ధి యొక్క ఫలము ఎంతటిదో ఊహనందు విశ్వనాథ తత్వప్రసాద. నా ఖర్చు పెట్టబోకుము రూకకు 10 రూకలెత్తు రూపింపునదే, ఆ కొక్క కంటగనుగొను శ్రీకాకుల విశ్వనాథ శ్రీవర్ధకజ. అణాను ఖర్చు పెట్టకుమయ్యా, అది రూకకు 10 రూకల ఫలమును కలిగించును. కావలనన్న కాపు కాసి తీక్షణంగా దృష్టి నిలిపి చూడు తెలియబడును విశ్వనాథ శ్రీవర్ధకజ. ఢంగుల్ చేసిన వారికి అంగులనే కంబుగలుగు, అటు మీదటనే సంగతులు గలవో అంగైరంగే గద విశ్వనాథ రారాజకళ. ఢంగులు చేసేవారికి అనేక హంగులు కలిగి ఉండును, కానీ ఆ తర్వాత వారికి కలిగే గతులు ఏమిటో ఆ హంగులే వారికి అంటుబడు మాలిన్యము అవును గదా విశ్వనాథ రారాజకళ. ధస్సిన తపమే కావవే
ఉస్సోయని కుండ నిండను పిరి నిలుపన్ పుస్సను కంజారక వాసందుము విశ్వనాథ వాయు నిరోధ. ధస్సిన తపమును తెలుసుకొని దేహము నిండా ఊపిరి నిలిపి ఏమాత్రము వదలక ఈ అక్షరము యొక్క వాసము తెలియము విశ్వనాథ వాయు నిరోధ. తపములోక జీవుల కాపై నెలగట్టు సర్వకర్మటులందున్ రేపేది హుంకరింపే సూపట్టుట విశ్వనాథ సుర గురుకులజ. ఠా యొక్క తపము వలన జీవులను సర్వకర్మలయందు ప్రేరణ చేయు స్థానమును చూపట్టి ఆ స్థానసిద్ధిని కలిగించు. కాపు గాయగలవానిగా చేయును విశ్వనాథ సురగుర కులజ. టక్కరవాదంబులు గల రక్కసులకు గలుగుటెల్ల రజిత సువర్ణం బింకొక్కటైతే మేలా చక్కనయా విశ్వనాథ త్రాంగ్రిచర. టక్కరులైన రజోగుణవాదులకు వెండి బంగారు కొండలు ఎలా వశమవును? కావున సత్వము అనే ఇంకొక్కటి కలిగిన చక్కనైన మేలు గలుగునయ్యా విశ్వనాథ త్రాంగ్రీచర. ఇణెమూర్తి తపము గలిగిన రణమోహము యోగ విద్య రాక్షసరసమున్ ప్రణవం బెక్కడ నుండును గుణరహిత విశ్వనాథ గోళ శరీర. ఇణే అనే మూర్తి యొక్క తపము తెలిసిన వానికి రజోగుణపరమైన రణతంత్ర యోగ విద్యావశమగును. అక్కడ ప్రణవమునకు తావు లేదు. గుణరహితము గదా విశ్వనాథ గోళ శరీరా. ఝాంకృతులే తావునవో హాంకారము తోడు చేసి హఠమనవలెన్ ఓంకారమెచటగలిగెను కింకరహర విశ్వనాథ గిరిగుహవాస. ఝామను శబ్దము ఏ తావున గలుగుచున్నదో అక్కడ హంస నిరోధము చేసి కుంభించవలే. అప్పుడు ఓంకారము ఎక్కడ గలుగుచున్నదో తెలియబడి యమకింకరుల బాధ తొలగించును విశ్వనాథ గిరిగుహవాస. జలచరములు కేచరములు ఇలయానమనేక జంతులెల్లాయనవే కలకాచువాని పోలిక బలుమాయల విశ్వనాథ బ్రహ్మకళజ్ఞ. జలమునందు గల జీవులు, ఆకాశమునందు గల జీవులు, భూమినందు సంచరించు జీవులు ఇలా అన్నింటి యొక్క విషయములు తెలియబడును. ఇలా పలుమాయలు కలనందు చూచిన విధముగా కనబడును విశ్వనాథ బ్రహ్మకళజ్ఞ.